పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని 15 వార్డుల దర్గాలోని విషపు ఈగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టణంలోని 15 వార్డులో ఓ చెట్టుపైన విప్పట ఈగలు పుట్టమిట్టాయి. దర్గా దగ్గర ఉన్న ప్రజలకు కంటికి విప్పట ఈగలు పట్టడంతో ఒంటరిగా ఆ మార్గంలో వెళ్లేందుకే హడలెత్తిపోతున్నారు. గతంలోని ఈ తరహా విప్పల తీగలు మండలంలోని గోంది, కేపీపాలెం, రుస్తుంబాద గ్రామంలో దర్శనమిచ్చాయి. గతంలోని వీటిని బారిన పడి ఇద్దరు రైతులు మృతి చెందడం కూడా జరిగింది. తాజాగా నరసాపురం మండలం పట్టణంలోని అప్పటి నుంచి ఈ విషపు ఈగలు అంటేనే ఈ ప్రాంత వాసులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. क्या बोला है? मुझसे क्या करने वाला है? पूरा नहीं विनोद बोल सो अभी ना मीडिया वाले हैं अब अबे అందులో నా పేరు మొహమ్మద్ అహ్మద్ అలీషా. నేను దర్గా పూజారిని. మమ్మల్ని దర్గా బాబా గారు అంటారు. ఈ దర్గా ప్రాంతంలో ఆవరణంలో వెనకాల ఇసుపటీగలు అంటారంట దాన్ని. అవి గూడు కట్టుకొని ఉన్నాయండి. అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వచ్చే జనాలు పోయే జనాలను కుట్టేసి చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇది పై అధికారులకు తెలిసి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. ప్రతిరోజు పిల్లలు వస్తూ ఉంటారు. చాలామంది అనేక భక్తులు గుడికి రావడం పోవడం రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ప్రతి గంటకి అది ఏటైనా ఏ చెదిరి ఎవరైనా రాయించి కుట్టినా ఏ చెదిరి వచ్చి జనాలకి కాటు వేసినా ఇబ్బంది పడాల్సిన ప్రజలే అని చాలా ఇదిగా వాళ్ళు కూడా చాలాసార్లు మాకు ఇన్ఫామ్ చేశారు. బాబాగారు అవి తీయించేయండి, చాలా తీయించండి, పిల్లలు ఆడుకునే పిల్లలు వస్తుంటారు, ఏమైనా పిల్లలు రాయించి కుట్టినా చెదురుతాయి, దానివల్ల చాలా ప్రమాదం జరుగుద్దని చెప్పారు. కొంతమంది వీధిలో ఉడకలు కంప్లైంట్ ఇచ్చారు. మాకు ఇద్దరు ముగ్గురు కాటేసినాయి అంటే మీరు ఏ యాక్షన్ తీసుకోవట్లేదని. సో ఇది పై అధికారుల దాకా వెళ్ళి వాళ్ళు ఏమైనా వెంటనే చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను.